భారత సైనిక దళాలకు చెందిన ఇద్దరు మహిళా అధికారులు ప్రపంచానికి శక్తివంతమైన సందేశం పంపారు. ఉగ్రమూకలకు వారికి అర్థమయ్యే భాషలో గట్టి హెచ్చరిక చేశారు. దేశంలో మత సామరస్యం పరిడవిల్లుతోందని ప్రపంచానికి చాటి చెప్పారు. ఎలా అంటే, భారత సాయుధ దళాలు బుధవారం అనగా మే 7 తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మల్టిపుల్ టార్గెట్లపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ దాడులే ఆపరేషన్ సింధూర్. మొత్తం 9 టార్గెట్లను ఈ ఆపరేషన్ ద్వారా ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారత దళాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించకుండానే ఈ దాడులు నిర్వహించాయి. అలాగే పౌరులు పాకిస్తాన్ ఆర్మీ పోస్టుల జోలికి పోకుండా కేవలం ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, స్థావరాలను మాత్రమే లక్ష్యంగా ఎంచుకుని భారత సైన్యం ఈ దాడులను నిర్వహించింది. పహల్గాం ఉగ్రదాడికి ధీటైన బదులుగా ఈ దాడులు నిలిచాయి అనటంలో సందేహమే లేదు. దాడుల అనంతరం వివరాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు భారత ఆర్మీకి చెందిన ఇద్దరు మహిళా అధికారులు పాల్గొన్నారు. ఆ ఇద్దరు మహిళా అధికారులే ఆపరేషన్ సింధూర్ పై మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. వారిద్దరూ కల్నల్ సోఫియా కురేషి, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఇద్దరు మహిళా అధికారులు నాయకత్వం వహించడం ద్వారా ప్రపంచ దేశాలకు అత్యంత శక్తివంతమైన, అద్భుతమైన సందేశాన్నిచ్చినట్లయింది. పహల్గాం ఉగ్రదాడిలో ఉగ్రవాదులు ఒక మహిళ భర్తను ఆమె కళ్ల ముందే చంపేసి మోడీకి చెప్పుకోపో అంటూ ఆమెను గేలి చేశారు. అటువంటి ముష్కర్లకు భారత్ ఇద్దరు మహిళల చేత వారికి అర్థమయ్యే భాషలో బుద్ధి చెప్పింది. అలాగే భారత్లో మైనారిటీలకు, మహిళలకు సముచిత గౌరవం ఉందన్న సందేశాన్ని కూడా చాటింది. ఎందుకంటే ఈ మహిళా అధికారులు ఇరువురు కూడా మైనారిటీ మతాలకు చెందినవారే. ఇరువురిలో ఒకరు ముస్లిం, మరొకరు సిక్. ఈ విధంగా కూడా దేశంలో మైనారిటీలకు పూర్తి భద్రత ఉందని, వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని భారత్ చాటి చెప్పింది. అంతేకాకుండా భారత్లో మత సామరస్యం పరిడవిల్లుతోందన్న సందేశాన్నిచ్చింది. ఇక మీడియా సమావేశంలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా కురేషి పాకిస్తాన్ దుస్సాహసాలకు ప్రతిస్పందించడానికి, ఎదుర్కొని పీచమణచటానికి భారత సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. నేడు పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్లో సైన్యం ప్రదర్శించిన తెగువను, చాకచక్యాన్ని దేశ ప్రజలందరూ అభినందిస్తున్నారు. అలాగే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ కూడా భారత ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. పెహల్గాం ఉగ్రదాడిలో ఆత్మ బంధువులను కోల్పోయిన కుటుంబాలు భారత్ సైన్యానికి జిందాబాద్ కొడుతూ తమ వారి మరణాలకు న్యాయం జరిగిందని అంటున్నారు.